ఏమున్నా చెప్పాలా ఇల్లు ఊరు గ్రామ తెలియని సాంతో ఉంటాంటే మీకు ముందుకొస్తా తల్లి చెప్పాలా మీరు తల్లి సంతోషమా దారా చూస్తున్నావు ఊరు చూస్తున్నావు గల్లీ చూస్తున్నావు ఏం తల్లి ఏం చేస్తున్నావు శరణార్థి 10,000 శరణార్థి 15 శరణార్థి తల్లి అమ్మా సంతోషమా అని అంటే మాట మాట మీద ఉంటుందా తల్లి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత బాధతో తీస్తున్నాడు మన వాళ్ళు మంచిగా కావాలి కదా తల్లి కుటుంబం మంచిగా కావాలి కదా ప్రతి ఆడది ఏం బాధపడుతుందో ఏం చేస్తుండో ఆయన తెలుసు మరి ఎందుకు ఈసారి ఎందుకు ఇంకా బాధ ఎందుకు అవుతుంది తల్లి చెప్పు తల్లి నాకు నేను ఆన్సర్ చేసిన నా జవాబు నాకు చెప్పలేదు సంతోషమా తల్లి మన పొంగు లాగా తీసిండు ఇంత కష్టపడి చేస్తుండు మన లాగా నువ్వు బంగారం ఏం కలుపుతలేదు ఎందుకు ఉందమ్మా తల్లి ఇప్పుడు కూడా నేను నిమ్మకాయలు వేసినప్పుడు కూడా నాకు కూడా తెలిసింది ఇప్పుడు ఉంది సంగనెత్తుకుంటా తాళం చదువుకుంటా అది కాలుకు నేనే నమ్ముకొని నిన్ను ముందు వద్దుడుగా అమ్మా మళ్ళీ లాగకు అంతా మంచి అయ్యారుగా అమ్మా ఎందుకు ఈ బాధ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది కదా మన ఎందుకు ఇంకా బాధ ఎందుకు ఈ బాధ ఎందుకునమ్మా అమ్మ కన్న తల్లి కడుపు కొలుస్తుంది కొడుకు చూస్తుంది మనం ఎందుకు చూస్తలే అమ్మ ఎందుకు ఆ మనిషిని కదా ఆగు కరెక్ట్ అడుగుతున్నామ్మా నేను అడుగుతున్నా నాకు అర్థమైంది నాకు షార్ట్ అని అమ్మ ఎందుకు ఈ బాధ చెప్పాలా శాంతి పెడితే నేను పర్వాలేదు కాదమ్మా ప్రతిసారి రాగా ఈలాగానే బలవుతాడా అమ్మ చెప్పాలి కదా అమ్మ కన్నా కళ్ళున్నాయి 100 కళ్ళున్నాయి మీరు కూడా ఉన్నారు ఇప్పుడు ఈసారి కూడా ఎంత బాధతో చేస్తుండో ఆయనకు నా మనసుకు తెలిసింది నేను పోతలేం కానీ నాకు తెలిసింది అందుకని నేను ఇలా ఈరోజు ఎప్పుడు నేను అడగలేదు ఈ రోజు అడుగుతున్నా ఎందుకంటే నా ఇల్లు మంచిగా ఉండాలి నేను ఉజ్జయిని మాంకలమ్మ గావుపోతురాలని వచ్చినంటే నా ఇల్లు మంచిగా ఉండాలా నా మనుషులు మంచిగా ఉండాలా ఒక్కడు ఎవరైనా కానీ ఎంత ఆపద ఉన్నది నేను కోరుకునేదంటే నన్ను పిలిచిన మనుషులు చల్లగా ఉండాలా
అది దాని గురించి నేను అడుగుతున్నా తల్లి, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నా. కానీ నా లాగా మంచిగా ఉండాలి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుండు కదా, లాగాక ఎందుకు మంచిగా అయితే లేదు, అది ఒక్క కారణం లాగా. చూసుకుంటా అని మాటిస్తున్నారు. మాట్లాడు, అడుగు. ఇప్పుడు నువ్వు లోపల బాధపడగదు, కుళ్ళ మాట్లాడు. తల్లి ఒక లాగే కాదు, ఇంట్లో అందరికీ కూడా మంచిగా ఉండాలి. మరి ఎవరినైనా బయట పెట్టాలి. మీరే వచ్చి ఇంట్లో ప్రతి చాలుందమ్మా, ఇప్పటికే 2 సార్లు ఏం చేస్తాను, ఇంత చేసినా ఏమిటి లాభం? జిద్దుగయి నేను కూర్చున్నా, ఇప్పుడు నేను కూర్చున్నా చెప్పాలి. మీరు దేవుళ్ళు ఉన్నారు, మరి మేము చేసి ఏం లాభం ఉంది? మీకు ఇంత కష్టపడి చెయ్యాలి, చెప్పాలి. ఆ నరుడు ఎవరు మరి? తీసేయరా మీ వల్ల కాదా? మరి ఎవరైతే ఏం చేయలేము, మీరే చెయ్యాలి అంత ఏదైనా. ఇంట్లో అందరికి ఎవరొక్కరు వీళ్ళందరినీ మీరు చూసుకున్నారా? భాగ్యమ్మ తల్లి, వాళ్ళకు కుటుంబంలో భరోసా ఈ తల్లి, భరోసా ఈ వసంతి. ఇప్పుడు మీరు వంజన వేసుకొని చూసిండ్రా ఎవరు ఎట్లున్నారు? పెద్ద కొడుకు, ఉన్నారా ఇంట్లో? ఇంత కష్టపడి ఇంత కోరి నువ్వు చేస్తావు, మరి ఏంది? అమ్మ కూడా సపోర్ట్ చేయాలి కదా, అది చెప్తున్నా నేను. నాకు ఏదో కావాలా? ఆ ఇంట్లో అందరినీ విలువది పెట్టుది, ఎవరెవరో మీరే తెలుసుకోండి. ఏదున్నా పోవాలి, గాలి దూరి శక్తి కళ్ళు తిట్టి అన్నీ పోవాలి. గంత చేపిస్తాను, గంత కదా ఇంకా దేవుడికే గట్ట చేసిరు. మరి జంట గురించి చెప్పు తల్లి, జంట గురించి చెప్పు. కాదు జంట ఇదే నుంచి ఏ కాదు మన జంట ఏంటి చెప్పు. గంట కాదు అసలు ఆయన ఇంటి దీపం, ఇంటి దీపం చెప్పు.